హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఒక గ్యాస్ సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ఇక జూన్ నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గ్యాస్ వినియోగదారులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ అనే నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్లు ఉన్నవారి కోసం కొత్త ప్రోటోకాల్ను ప్రకటించింది. ఎల్పిజి లేదా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే పిఎన్జిలలో ఏదో ఒక కనెక్షన్ మాత్రమే కలిగి ఉండాలి. రెండు కనెక్షన్లను కలిగి ఉండటానికి వీలు లేకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. మీరు పిఎన్జి కనెక్షన్కు మారినట్లయితే ఎల్పిజి కనెక్షన్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో పిఎన్జి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రస్తుతం వినియోగిస్తున్న పిఎన్జి కనెక్షన్ను వదులుకోవాల్సి ఉంటుంది. ఇక 30 రోజుల్లోపు నిలిపివేత అంటున్నారు. పిఎన్జి కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పిజి కనెక్షన్లను గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎల్పిజి కనెక్షన్ను నిలిపివేసిన తర్వాత మీరు భవిష్యత్తులో పిఎన్జి సౌకర్యం లేని ప్రాంతానికి మారినట్లయితే ఎల్పిజి కనెక్షన్ను తిరిగి పొందటానికి వీలుగా రీప్లేస్మెంట్ వౌచర్ అందించాలని కేంద్రం సూచించింది. భవిష్యత్తులో పిఎన్జి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాలకు వలస వెళ్లే వినియోగదారులకు ఇది పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. ఇక జూన్తో గడువు ముగింపు అంటున్నారు. పిఎన్జి కనెక్షన్ సౌకర్యం లేని ప్రాంతాలకు తరలి వెళ్లే ఉద్యోగులు, వలస కుటుంబాలు, అద్దెదారులు, విద్యార్థులు కుటుంబాలకు ఈ డెసిషన్ వల్ల ఊరట కలగనుంది. అయితే హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వాణిజ్య సంస్థలకు పిఎన్జి కనెక్షన్లు అందించేందుకు గ్యాస్ కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక ఐజీఎల్, ఎంజీఎల్, అలాగనే జిఏఐఎల్ గ్యాస్, అలాగనే బీపీసీఎల్ వంటి కంపెనీలు ఈ కనెక్షన్లు మంజూరు చేస్తున్నాయి. అయితే పిఎన్జిలోకి మారేందుకు కేంద్రం 3 నెలల గడువు విధించింది. పిఎన్జికి మారకపోతే ఎల్పిజి సరఫరా నిలిపివేస్తామని మార్చిలో ప్రకటించారు. ఈ గడువు జూన్లో ముగుస్తుంది. దీంతో కనెక్షన్లను రద్దు చేయడానికి మాత్రం ఎలాంటి గడువు ప్రకటించలేదు. దీంతో జూన్ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి.